హలో ఆల్, నమస్తే. ఈ వీడియోలో నేను హంపి టూర్ మొత్తం రికార్డ్ చేసుకున్నాను. అక్కడ నేను చేసిన ఎక్స్ప్లోరేషన్ అంతా కూడా. నాకు టెంపుల్స్ కానీ లేకపోతే ఇలాంటి టూరిస్ట్ అట్రాక్షన్స్ని విజిట్ చేయడం చాలా ఇంట్రెస్ట్. లాస్ట్ టైం నేను హంపికి వెళ్ళినప్పుడు అక్కడ G20 సదస్సు జరుగుతుందని మొత్తం క్లోజ్ చేసి పెట్టేశారు. సో ఇప్పుడు రీసెంట్గా అన్నీ కూడా ఓపెన్ చేశారు. టూరిస్ట్స్కి ఎంట్రీ ఉంది. తన టూరిస్ట్ అనాలో పిలిగ్రిమ్స్ అనాలో తెలియదు, కానీ నేనైతే టూరిస్ట్ అనుకుంటున్నాను. హంపి గురించి మనకు తెలిసిందే కదా, చిన్నప్పటి నుంచి చదువుకున్నాం బుక్స్లో హంపి, కానీ ఎప్పుడు వెళ్ళలేదు. సో ఈసారి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దామని బయలుదేరుతున్నాను. నేను ఇప్పుడు హంపికి హైదరాబాద్ నుంచి బయలుదేరుతున్నాను. హైదరాబాద్ నుంచి హంపికి కారులో అయితే అరౌండ్ 8 hours పడుతుంది. నేను వెళ్ళింది హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ మీదుగా, రాయచూర్ మీదుగా, సింధనూరు మీదుగా, గంగావతి మీదుగా హంపి. ఈ రూట్ చాలా బాగుంటుంది. చాలామంది ఏంటంటే కర్నూలు వెళ్ళి, కర్నూలు నుంచి బళ్ళారి వెళ్ళి, బళ్ళారి నుంచి హంపికి వస్తారు. అలా కూడా వెళ్ళొచ్చు, ఇలా కూడా వెళ్ళొచ్చు. రెండు రూట్స్ కూడా చాలా బాగుంటాయి. కర్నూలు మీదుగా వెళ్తేమో అది కొంచెం లాంగ్గా ఉంటుంది. కర్నూలు నుంచి బళ్ళారి, బళ్ళారి నుంచి హంపికి వెళ్ళాల్సి వస్తుంది. హైదరాబాద్ నుంచి హంపికి బస్సులో వెళ్ళాలంటే కూడా బస్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. నాకు తెలిసి 2 బస్ సర్వీసెస్ ఉన్నాయి. హైదరాబాద్ నుంచి డైరెక్ట్ హంపి విలేజ్లోనే వాళ్ళు దింపుతారు. మీరు హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ మీదుగా, రాయచూర్ మీదుగా హంపి కనుక ప్లాన్ చేసుకుంటే, రాయచూర్ దాటిన తర్వాత మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠం కూడా వస్తుంది. అక్కడికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోవచ్చు. మీరు ఆ దర్శనం కూడా చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది. ఒక 1/2 hourలోనే ఆ ట్రిప్ అంతా కూడా అయిపోతుంది. నా ట్రిప్లో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే గూగుల్ నమ్ముకోవడం వల్ల అది నన్ను రాయచూర్కు కలిసి చూయించకుండా మంత్రాలయం నుంచి ఆదోని మీదుగా షార్ట్ కట్స్లో హంపికి చూయించింది. సో ఆ రోడ్ అయితే చాలా వరస్ట్గా ఉంది. నేను చాలా బుక్ అయిపోయాను. సో ఈ మ్యాప్లో చూస్తే నేను ఇప్పుడు హంపికి ఎంటర్ అవుతున్నప్పుడే ఈ 49th మాన్యుమెంట్స్ దగ్గర ఉన్నాము. ఈ 49th, 50, 51 ఈ 3 చూసుకొని ఈ రోజుకి విరూపాక్ష టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తాను. హంపి విజయనగర సామ్రాజ్యం అంటారు. ఇది విజయనగర జిల్లా, కర్ణాటక స్టేట్లో ఉంది. ఇది ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడ పరిపాలించారని, ఈ సంపద అంతా కూడా శ్రీకృష్ణదేవరాయల ప్రోత్సాహంతో ఇవన్నీ ఈ శిలలు, ఈ టెంపుల్స్ అన్నీ కట్టారు. సో ఈ మొత్తం చూడడానికి మనకి ఆల్మోస్ట్ 2 days పడుతుంది. ఇక్కడ మొత్తం చూసి ఈ మ్యాప్లో 65 మాన్యుమెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ చూడడానికి 2 days అయితే పక్కా పడుతుంది. సో 2 days ఇక్కడ ప్లాన్ చేసుకుని రావడం మంచిది. మనం చూసేది క్వీన్స్ బాత్ మండపం. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే విజయనగర సామ్రాజ్యంలో ఉన్న రాజులు, వారి భార్యలు, పిల్లలు, ఏదైనా ఉత్సవాలు జరిగినప్పుడు స్నేహితులు వస్తుంటారు కదా, వారందరూ కూడా ఇక్కడికి ప్రత్యేకంగా వచ్చి ఇక్కడ స్నానం చేసేవాళ్ళట. ఇందులో విశిష్టత ఏంటంటే ఇక్కడికి వచ్చే నీళ్లు పక్కనే ఉన్న కమలాపూర్ అనే విలేజ్ నుంచి, అక్కడ కాలువల నుంచి, చిన్న చిన్న కాలువల ద్వారా డైరెక్ట్గా ఈ మండపానికి పైపుల ద్వారా వస్తాయంట వాటర్. ఆ వచ్చిన వాటర్ అంతా కూడా ఈ బిల్డింగ్ చుట్టూ స్టోర్ అయ్యేటట్లు గుంతల్లాగా తీసున్నాయి. అక్కడి నుంచి ఒక గొట్టాల ద్వారా ఆ పూల్లోకి పడేటట్టు ఇప్పుడు మనం రాయల్ ఎన్క్లోజర్లోకి వెళ్తున్నాము. ఈ రాయల్ ఎన్క్లోజర్లో చాలా బిల్డింగ్స్ ఉన్నాయి, స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి, కొన్ని హాల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే ఇక్కడ అఫీషియల్గా పాలన అంతా ఎక్కడి నుంచే సాగేదని అక్కడి నుంచి చదివాను. ఈ బిజినెస్ నెగోషియేషన్స్, ఈ పొలిటికల్గా డిస్కషన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న బంగ్లాల్లో ఉండి వాళ్ళు పాలన చేసేవారంట.
ఇక్కడ చూసినప్పుడు కొన్ని స్విమ్మింగ్ పూల్స్ కూడా ఉన్నాయి. అవి పబ్లిక్ స్విమ్మింగ్ పూల్స్ అన్నీ ఉన్నాయి, కొన్ని ఫ్యామిలీ స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి, కొన్ని సీక్రెట్ రూమ్స్ ఉన్నాయి, అలాగే కొంత డ్రైనేజీ సిస్టమ్ ఉంది, వాటర్ సప్లై సిస్టమ్స్ ఉన్నాయి. సో ఓవరాల్గా ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ పాలనా నగరం లాగా ఉంది. నగరం కాదు, ఒక పాలనా సముదాయం లాగా ఉంది. హజారా రామచంద్ర టెంపుల్. హజారా అంటే హిందీలో 1000 అని అర్థం. అంటే 1000 రూపాల రామచంద్ర ప్రభు అన్నట్టు, అంటే 1000 ప్రతిబింబాల్లాగా. ఈ టెంపుల్ అయితే చిన్నగానే ఉంది. ఇంట్లో ప్రత్యేకం ఏంటంటే లోపల స్వామివారి విగ్రహాలు ఏం లేవు. మీకు తెలిసిందే కదా, అప్పుడు దండయాత్ర జరిగినప్పుడు మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఆ కాలంలో అతను దండయాత్ర చేసినప్పుడు ఈ గుళ్ళన్నింటినీ కూడా నాశనం చేశారు. ఈ గుళ్ళో ఉన్న విగ్రహాలన్నింటినీ ధ్వంసం చేశారు. సో ప్రతి టెంపుల్ పైన చూస్తే మీకు ఇరిగిపోయినవన్నీ కూడా వాళ్ళు ధ్వంసం చేసినవే. ఇందులో మిగిలిన కొన్ని శిల్పాలు, ఆ విగ్రహాలన్నీ కూడా ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక ప్లేస్లో పెట్టి ఒక సేవ్ చేస్తున్నారు వాటిని ప్రస్తుతానికి. ఈ టెంపుల్ అయితే శ్రీరామచంద్రుడికి కట్టిన టెంపుల్ ఇది. లోపలంతా వాల్స్ మీద ఈ స్కల్ప్చర్ చాలా బాగుంటుంది. రేణు రేనా రేనా రేణు రేణు ధీం ధూం ధన ధీం ధన ధీం ధూం ధన ధీం ధన ధీం ధూం ధన ధీం ధూం ధన ధీం ధన ఉదని ధని ధన ధన ఉదని ధని ధన 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 ధీం ధూం ధన ధీం ధన ధీం ధూం ధన ధీం ధన ధీం ధూం ధన ధన ధీం ధన ధీం ధన ధన ధీం ధన ధీం ధన ధన ధీయన ధీయన ధన ధన ధీం ధన ధీం ధన ధన ధీయన ధీయన ధన ధీం ధన ధన ధీయన ధన ధన ధీం ధూం ధన ధీం ధన ధీం ధూం ధన ధీం ధూం ధన ధీం ధన ధీం సరి గమ గరి గమ పదని సరి దని దని సరి దని సరి 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 దని సరి గమ గరి దని సరి ధూం ధన ధీం ధూం ధన ధీం ధూం ధన ధీం ధూం ధన నా
అకామిడేషన్కి వచ్చేస్తే హంపి విలేజ్లో అకామిడేషన్స్ ఏముండవు, హోటల్స్ లాంటివి ఏముండవు. హంపి బయటనే బయట ఉన్న హౌస్పేట్లో హోటల్స్ అన్నీ ఉంటాయి. ఇంకా రిసార్ట్స్ కూడా ఉంటాయి చుట్టుపక్కల. అవి కొంత కాస్ట్లీ ఉంటాయి, మీరు చూసుకొని నెగోషియేట్ చేసుకొని బుక్ చేసుకోవచ్చు. హంపిలో మాత్రం లోకల్స్లో ఉన్న వాళ్ళు రూమ్స్ కావాలంటూ వస్తారు, వాళ్ళతో ప్రాబ్లం ఉండదు, వాళ్ళతో మాట్లాడుకొని తీసుకోవచ్చు, సేఫ్టీగానే ఉంటుంది. వాళ్ళ ఇళ్లల్లో ఉన్న రూమ్స్నే హోటల్ రూమ్ లాగా కన్వర్ట్ చేసి వాళ్ళు మనకి ఇస్తూ ఉంటారు. మీరు కొంత జాగ్రత్త చూసుకొని వెళ్తాం నెగోషియేట్ చేసుకునేటప్పుడు. హంపీకి సెంటర్ పాయింట్ వచ్చేసరికి విరూపాక్ష టెంపుల్. ఇక్కడే పెద్ద పార్కింగ్ ఉంటుంది. టూరిస్టులు, ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులు అన్నీ కూడా ఇక్కడే పార్క్ చేస్తారు. ఇక్కడ నుంచి ఈ టూరిస్టులు ఆటోలు మాట్లాడుకొని ఈ ఉన్న 65 అట్రాక్షన్స్ అన్నీ కూడా చూస్తారు. ఇప్పుడు నేను కార్ పార్క్ చేసి విరూపాక్ష టెంపుల్ విజిట్కి వెళ్తున్నాను. ఈ విరూపాక్ష టెంపుల్ చాలా ఓల్డ్ది, 7th సెంచురీలోనే కట్టారుది. 14-15 సెంచురీలో శ్రీకృష్ణదేవరాయల టైం కన్నా ఇంకా ముందు ఇది. అప్పట్లో చాళుక్యులు ఉన్న టైంలో ఈ చిన్న టెంపుల్ కట్టారు, అది కాస్త పెద్దదైందంట. సో ఈ టెంపుల్ ఒక్కటే నాశనం కాకుండా ఉంది. ఈ దండయాత్రలు జరిగినప్పుడు మిగతా ష్రైన్స్ అన్నీ కూడా వీళ్ళు ధ్వంసం చేశారు, కానీ విరూపాక్ష టెంపుల్ మాత్రం వీళ్ళు ఏం చేయలేదు. ఇప్పటికీ విరూపాక్ష టెంపుల్లో పూజలు జరుగుతూనే ఉన్నాయి. విరూపాక్ష శివుని గుడి, విరూపాక్ష రూపంలో శివుడికి ఇక్కడ పూజలు జరుగుతుంటాయి. ఇది చాలా ఫేమస్ అన్నమాట. సో ఈ టెంపుల్లోకి ప్రవేశించిన తర్వాత ఏదో తెలియని ఫీలింగ్ వస్తుంది, చాలా పాజిటివ్గా ఉంటుంది. పురాతనమైన టెంపులే కానీ చాలా పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది లోపలికి వస్తే.
अभी खुल है आप गए तो भी चपाती ना बंदाड़ा अरे काय घेऊन मॅडम बाहेर